హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మిన్ను చిన్ను ఛానల్. నాకు చాలా ఇష్టమైన రెసిపీ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ చేసే ముందు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక 1 kg చికెన్ని తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్స్ కారంని వేసుకోవాలి. మీరు తినేంత కారంని వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 2 స్పూన్స్ ధనియాల పొడిని, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని చికెన్కి బాగా పట్టించాలి. చికెన్ని ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక 15 minutes పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపును వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, వాటర్ బాగా వచ్చేసాయి కదా. మనం ఇంకా కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించిన తర్వాత లేదా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మీరు గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా థిక్ గ్రేవీ కావాలంటే ఇంకాసేపు ఉండనివ్వాలి. చూడండి, మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. అమ్మీగా టేస్టీ చికెన్ రెడీ అయిపోయింది. కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి నా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.